హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 15th ఎపిసోడ్ ని చూద్దాము. జీనా అరోమా ప్రొడక్ట్స్ యాడ్ ని పూర్తిగా కంప్లీట్ చేసేసింది. బాస్ యాడ్ ని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. జీనా, నీ వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా క్లీన్ గా చేసావని పొగిడేస్తాడు. ఆ సమయంలో జీనా కాస్త హెసిటేట్ అవుతూ, సార్ నాకు కొన్ని రోజులు లీవ్ కావాలని అంటుంది. ఎందుకు అని బాస్ అడుగుతాడు. నా బ్రదర్ లీవ్ కి త్వరలో కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అతనికి ప్రిపరేషన్ లో హెల్ప్ చేయాలని అంటూ ఉంది. బాస్ కూడా అర్థం చేసుకుని వెంటనే లీవ్ అప్రూవ్ చేస్తున్నాడు. ఆ తర్వాత జీనా చుంచంగ్ తో కలిసి సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. లీవ్ ఈ మధ్య వీకెండ్స్ లో కూడా ఇంటికి రావడం లేదు. పూర్తిగా స్టడీస్ లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. టాప్ 10 లోపు ర్యాంకు కూడా తెచ్చుకున్నాడు. అతనికి స్పెషల్ గా ఒక గిఫ్ట్ ఇవ్వాలని జీనా డిసైడ్ అవుతుంది. చాలా సర్చ్ చేసి ఒక కాస్ట్లీ ప్రీమియం పెన్ ని సెలెక్ట్ చేస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఈ పెన్ నే యూజ్ చేయాలి అనేసి స్పెషల్ గా ప్యాక్ చేయించి దానిని లీవ్ కి పంపిస్తుంది. ఆ పెన్నుని చూసి లీవ్ కి చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఆ పెన్నునే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇక అదే సమయంలో జీనా ఫోటోని ఓపెన్ చేసి చూస్తూ సైలెంట్ గా స్మైల్ ఇస్తున్నాడు. చివరికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే రోజు రానే వచ్చింది. లీవు, చాంగ్, తావో ముగ్గురు ఎగ్జామ్స్ రాస్తున్నారు. బయట చాలా మంది పేరెంట్స్ టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తున్నారు. జీనా కూడా అక్కడే నిలబడుకొని లీవు కోసం వెయిట్ చేస్తూ ఉంది. కొద్దిసేపటికి లీవు బయటకు వచ్చి దూరం నుండి చేతులు ఊపుతూ జీనా దగ్గరికి వెళ్తున్నాడు. జీనా నవ్వుతూ, నీ స్మైల్ చూస్తేనే అర్థమవుతుంది, ఎగ్జామ్స్ బాగా రాసావు కదా అని అంటుంది. పర్లేదు, బానే రాసానని అంటున్నాడు. మళ్ళీ అదే ఆన్సర్ చెప్తున్నావా? ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు మీరు అలాగో బిజీగానే ఉండబోతున్నారు, నేను ఎందులో బిజీగా ఉంటాను? లేదు లేదు, నేను బానే రాసానని అంటున్నాడు. అంతలో చెంగు, తావో ఇద్దరు అక్కడికి వస్తున్నారు. ఎగ్జామ్ ఎలా రాసావురా అని అడుగుతూ ఉంటే హీరో పెద్దగా సమాధానం చెప్పడం లేదు. సో ఇద్దరు కలిసి అలా ఆడుకుంటున్నారు. అంతలో తావో వాళ్ళ నాన్న రాగానే ఆమె అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోతూ ఉంది. చెంగు కూడా తావోతో కలిసి ఇంటికి వెళ్దామని అనుకున్నాడు. కానీ అంతలో చెంగు వాళ్ళ అమ్మ వస్తున్నారు. మీరు ముందు నడుస్తూ ఉండండి అమ్మా, నాకు ఒక చిన్న పనుంది, వాళ్ళతో మాట్లాడేసి వస్తాను అనేసి తావో వెనకాలే వెళ్తున్నాడు. తావోని చూస్తుంటే బాగా చదువుకునే అమ్మాయిలా కనిపిస్తుంది. అవును, తావో బాగా చదువుతుంది, నాకు చాలా సార్లు హెల్ప్ చేసిందని అంటున్నాడు. ఓహో, అలా అయితే నువ్వు తనకి థ్యాంక్స్ చెప్పి తీరాలి. అలానే చెంగు కూడా అందరితో బాగా కలిసిపోయేలా కనిపిస్తున్నాడు. అవును, మరి నేను అని అడుగుతున్నాడు. నేను ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరిలోనూ టఫెస్ట్ పర్సన్ అంటే నువ్వేరా. మొదట్లో నీ చేత మాట్లాడించే లోపు నా తల ప్రాణం తోక్కొచ్చేది, బాగా అక్వర్డ్ గా నడుచుకునేవాడివి. ఓహో, మరి ఇప్పుడు నాలో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా అని అడుగుతున్నాడు. నువ్విప్పుడు పెరిగి పెద్దవాడివైపోయావు, పొలైట్ గా ఒబీడియంట్ గా నడుచుకుంటున్నావు, బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నావు. సో నువ్వు నా పర్ఫెక్ట్ తమ్ముడివి, నీకు 100 మార్కులు ఇస్తాను అనేసి ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంది. జీనా మాటలు విని లీవుకి చాలా ఆనందంగా ఉంది. హ్యాపీగా పడుకొని నిద్రపోతున్నాడు. ఇప్పుడు మనకి ప్రెసెంట్ లో చూపిస్తున్నారు. రాత్రి జీనాని చూస్తూ కూర్చొని ఉన్నాడు కదా. ఇప్పుడు నిద్ర లేచి చూస్తుంటే జీనా అక్కడ లేదు, ఆఫీస్ కి వెళ్లిపోయినట్టు ఉంది. ఫోన్ ఆన్ చేసి చూస్తున్నాడు. నీకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఉంచాను, నువ్వు ఇక మీదట హెల్దీ డైట్ తీసుకోవాలి అని ఒక మెసేజ్ పంపినట్టు ఉంది. ఇప్పుడు లీవు ఫ్రెష్ అయ్యి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. చూస్తే అందులో ఫ్రిడ్జ్ నిండా ఫుడ్ ఐటమ్స్ తో నింపేసినట్టు ఉంది. లీవు వాటిని తింటూ, కేక్ చాలా బాగుంది, నైట్ చాలా ప్రశాంతంగా పడుకున్నాను అని జీనాకి రిప్లై పెడుతున్నాడు. నువ్వు ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటే, లేదు ఆఫీస్ లో వర్క్ ఉంది, వెళ్ళాలి అనేసి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో చుంచాంగ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంది. తన ఛానల్ ని యాక్టివ్ గా ఫాలో చేస్తున్న మొదటి 5 మంది ఫాలోయర్స్ కి గిఫ్ట్ పంపించాలని నిర్ణయించుకుంది. మరియు వారి అడ్రస్ ని పంపించమని చెప్తుంది. ఆ తర్వాత లైవ్ పూర్తయ్యాక ఆ టాప్ 5 ఫాలోయర్స్ కి మెసేజ్ పంపుతూ ఉంది. చూస్తే అందులో మన యాంగ్ కూడా ఉన్నాడు. యాంగ్ ఆ మెసేజ్ ని చూస్తూ ఉంటే చెంగ్ వచ్చి ఫోన్ లాక్కుంటున్నాడు. ఓహో, మీరిప్పుడు సపోర్టర్ కూడా అయిపోయారా అని ఆట పట్టిస్తున్నాడు. నా ఇంట్లో నీకేం పని, ముందు ఇంటికి బయలుదేరు. కానీ చెంగేమో మాట వినకుండా చున్కి రిప్లై ఇవ్వబోతున్నాడు. యాంగ్ తన ఫోన్ ని లాక్కొని నువ్వు ముందు ఇంటికి బయలుదేరని అంటున్నాడు. ఓకే టాప్ సపోర్టర్ అని టీస్ చేసి వెళ్లిపోతున్నాడు. యాంగ్ తనకి అడ్రస్ సెండ్ చేసినట్టు ఉన్నాడు. ఇప్పుడు కొరియర్ ఆఫీస్ కి వెళ్లి గిఫ్ట్ కోసం వెతుకుతున్నాడు. ఆ గిఫ్ట్ తీసుకుని కారులోకి వచ్చి దాన్ని ఓపెన్ చేసి చూస్తున్నాడు. తనకి హెయిర్ బ్రష్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు ఉంది. దాన్ని జాగ్రత్తగా కారులో పెట్టుకుంటున్నాడు. జీనా ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంది. ఈసారి నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు నీతో పాటు లీవుని కూడా తీసుకొనిరా, పాపం వాడు ఒంటరిగానే ఉంటున్నాడు కదా, ఇక్కడికి వస్తే అందరం కలిసి భోజనం చేయొచ్చు కదా అని అంటున్నారు. ఓకే అమ్మా, ఇంతకి నువ్వు బాగా పడుకుంటున్నావా, నీకు సరిగా నిద్ర పడుతుందా అని అడుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ అమ్మకి కూడా నిద్రలేమి సమస్య ఉందంట. డాక్టర్ లూ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట. సో అతని క్యారెక్టర్ ఏంటో వాళ్ళ అమ్మకి బాగా తెలుసు కదా, అందువల్ల ఎలా అయినా జీనాని అతనికి సెట్
చేద్దామని చూస్తున్నారు. కానీ ఎన్ని చెప్పినా జీనా ఒప్పుకునేలా లేదు. ఇంక చూసి చూసి అమ్మకు చిరాకు వచ్చి జీనా ఫోన్ తీసుకుని అందులో నుండి డాక్టర్ లూకి మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ సాటర్డే డిన్నర్ కి ఇన్వైట్ చేస్తున్నారు. మీరిద్దరు ఇలా అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటేనే మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వస్తుందని అంటున్నారు. ఇప్పుడు మనకి లీవోని చూపిస్తున్నారు. వాళ్ళ ఫస్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయిపోయిందంట. దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా మిస్టర్ ఈ స్టాఫ్ అందరినీ డిన్నర్ కి తీసుకుని వెళ్తున్నాడు. కానీ లీవు మాత్రము నేను త్వరగా ఇంటికి వెళ్ళాలని అడుగుతున్నాడు. ఏమైందిరా వెళ్ళిపోతున్నావు? ఓహో డేట్ కి వెళ్తున్నావా? నీ నోటి నిండా మాంసంతో కుక్కినా నీ నోరు మాత్రం మూతపడదురా అనేసి లీవు వెళ్ళిపోతున్నాడు. జీనా తన అపార్ట్మెంట్ కి బయలుదేరబోతూ ఉంటే అమ్మ తనకి కొన్ని పర్పుల్ క్రిస్టల్స్ ని ఇస్తుంది. దీన్ని ఇంట్లో ఉంచుకుంటే హెల్దీగా అలానే వెల్తీగా ఉండవచ్చని అంటున్నారు. మా దీన్ని ఏ గ్రూప్ లో కొన్నావు? లాస్ట్ టైం ఇలానే ఒక బ్రేస్లెట్ ని కొనిచ్చావు. సేమ్ ఆ ఫ్రాడ్ గ్రూప్ దగ్గర నుండే వీటిని తీసుకున్నావా అని అడుగుతూ ఉంది. ఎందుకమ్మా ఇలాంటి వాటిని ఊరికే వాళ్ళ దగ్గర కొని మోసపోతున్నావని అంటుంది. వాళ్ళ అమ్మ ఏమో జీనా మాటలు పెద్దగా పట్టించుకోకుండా దీన్ని ఇంటికి తీసుకుని వెళ్ళని ఇస్తున్నారు. ఇది నిజంగా పనిచేస్తుందా అన్నట్టు ఆలోచిస్తూ నేరుగా లీవు ఇంటికి వెళ్తుంది. లీవు ఇప్పుడే బాత్ చేసి వచ్చినట్టు ఉన్నాడు. టవల్ తో బయటకు వస్తున్నాడు. జీనాకి కాస్త షైగా ఉంది. వెంటనే ఆ క్రిస్టల్స్ ని లీవుకి ఇచ్చేసి ఇది నిద్ర పట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది. మా అమ్మ ఇవ్వమని చెప్పింది. సరే లోపలికి రండి అని పిలుస్తున్నాడు. లేదు లేదు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది అని చెప్పేసి వేగంగా తన ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇంట్లోకి రాగానే అబ్బా నా వల్ల కావడం లేదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంది. జీనా అలా పరుగులు తీయడం చూసి లీవుకి నవ్వొస్తుంది. ఇప్పుడు మనకి చుంచాంగ్ ని చూపిస్తున్నారు. ఈ రోజు వాళ్ళ డాడీ బర్త్డే అంట. వాళ్ళ అమ్మతో కలిసి బయటకు వెళ్దాము అనుకుని ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతూ ఉంది. అంతలో వాళ్ళ అమ్మ కాల్ చేసి మిస్టర్ జాంగ్ నాకు తెలియకుండా ఏదో ట్రిప్ ప్లాన్ చేసేశారు. నేను యువాన్ అక్కడికి వెళ్ళబోతున్నామని అంటున్నారు. ఓహో మీ ముగ్గురు వెళ్ళబోతున్నారా అని అడుగుతూ ఉంది. యాక్చువల్ గా అతను చున్ వాళ్ళ స్టెప్ ఫాదర్ అనుకుంటా. చున్ని అలా ఒంటరిగా వదిలేసి వెళ్తున్నామని అమ్మకి కూడా కాస్త బాధగానే ఉంది. ఓకే అమ్మా మీ ముగ్గురు జాగ్రత్తగా వెళ్ళండి. హ్యాపీ బర్త్డే అమ్మా అనేసి కాల్ కట్ చేసేసింది. నేరుగా తన బార్కు వచ్చి ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంది. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని యాంగ్ అడుగుతున్నాడు. నేను ఫ్లైట్ మిస్ అయ్యాను. మీరు వాళ్ళతో క్యాంపైన్ కి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటే నా వర్క్ కంప్లీట్ అయ్యేలోపు వాళ్ళను వదిలేసి వెళ్ళిపోయారు. ఏమైంది ఎందుకు ఇలా డల్ గా ఉన్నావని అడుగుతూ వచ్చి చుంచాంగ్ పక్కన కూర్చుంటున్నాడు. ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి? ఓహో నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసేసారా అని అడుగుతూ ఉంటే అతను లైట్ గా నవ్వుతున్నాడు. కాదు అని అనకండి నేను సీరియస్ గానే అంటున్నానని అంటూ ఉంది. ఈ మధ్య అందరూ కాస్త విచిత్రంగానే బిహేవ్ చేస్తున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేసినా రిటర్న్ లో అన్ని శూన్యమైపోతున్నాయి. అందుకే ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదని నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను. మీకు ఇవన్నీ అర్థం కాదులేండి. కాసేపట్లో నేనే మళ్ళీ నార్మల్ అయిపోతానని అంటుంది. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే రూల్ ఏం లేదు. కొన్నిసార్లు మనం దేని గురించి ఆలోచించకపోవడం కూడా మంచిదే. సంతోషమైన బాధైనా ఊరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాడు. మీరు చెప్పింది కూడా నిజమే. కనీసం అందరితో పాటు హ్యాపీగా క్యాంపెయినింగ్ కి వెళ్ళున్నా బాగుండు. అట్లీస్ట్ మీతో కలిసి స్టార్స్ అన్న చూసేదాన్ని. ఇప్పుడు ఏమైంది? నీకు స్టార్స్ చూడాలనిపిస్తుంది అంతే కదా అనేసి వెంటనే బ్యాగ్ నుండి ఒక ప్రొజెక్టర్ సహాయంతో తనకి స్టార్స్ ని చూపిస్తున్నాడు. చున్న అతని భుజాల మీద వాలిపోయి యాంగ్ ఇక మీదట మనమిద్దరం కలిసి స్టార్ చూద్దామని చెప్పగానే అతను కూడా ఓకే అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లీవు యాంగ్ కి హెల్ప్ చేయడానికి ల్యాబ్ కు వచ్చినట్టు ఉన్నాడు. ఆ తర్వాత లంచ్ కి వెళ్దామని లీవు పిలుస్తూ ఉంటే వద్దొద్దు డ్రింక్ చేద్దాము అనేసి చున్ వాళ్ళ బార్ కి తీసుకుని వెళ్తున్నాడు. చూస్తే అక్కడ మన జీనా కూడా ఉంది. సరే అందరూ రండి అలా మాట్లాడుకుంటూ డ్రింక్ చేద్దామని అంటున్నారు. హీరో ఒక ప్లేస్ లో కూర్చోడానికి వెళ్తున్నాడు. అంతలో జీనా అక్కడ ఏసీ ఎక్కువగా ఉంది అటువైపు వెళ్లి కూర్చొని అంటుంది. ఇప్పుడు జీనా మాట్లాడుతూ మిస్టర్ యాంగ్ చున్చాంగ్ ఈ మధ్య ఎక్కువగా మీ గురించే మాట్లాడుతూ ఉంది. నేను మిమ్మల్ని మీట్ అవుదామని చాలా సార్లు అనుకున్నాను. కానీ తను అలాంటి సందర్భాన్ని ఎప్పుడూ క్రియేట్ చేయలేదు. ఈ రోజు మిమ్మల్ని మీట్ అవుతానని అసలు ఊహించలేదని అంటుంది. టైం కుదిరితే మనం అప్పుడప్పుడు మీట్ అవుదామని యాంగ్ అంటున్నాడు. అవునవును అప్పుడప్పుడు మీట్ అయ్యే మొహం చూడు. కొంతమంది ఎప్పుడు బిజీగానే ఉంటారు. వాళ్ళని మీట్ అవ్వడం చాలా కష్టమని చున్న అంటూ ఉంది. ఆ రోజు రాత్రి జీనా పడుకోవడానికి సిద్ధమవుతుంటే లీవు ఆమె తలుపు తడుతున్నాడు. అతను తన అపార్ట్మెంట్ లో సరిగా నిద్రపోలేకపోతున్నానని అలానే జీనా వాళ్ళ ఇంట్లో అతనికి ఎప్పుడు ప్రశాంతమైన నిద్ర పడుతుందని అంటున్నాడు. ఈ రోజు రాత్రి మీ సోఫాలో పడుకొని ఉదయాన్నే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాను. లాస్ట్ టైం ఇక్కడ పడుకున్నప్పుడు నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. బాగా నిద్ర పట్టింది. చాలా సంవత్సరాలు ఇక్కడే నిద్రపోయేవాడిని కదా అందుకే ఇలా అడుగుతున్నాను. సరే పర్లేదు నేను వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే జీనా అతన్ని లోపలికి పిలుస్తూ ఉంది. ఇక మీదట ఇలాంటి పిల్లోస్ వాడు అనేసి అరోమా ప్రోడక్ట్స్ ని అరేంజ్ చేసి పెట్టేసి నీకేమైనా అవసరం అయితే దీన్ని 3 సార్లు తట్టని అంటుంది. యాక్చువల్ గా నాకు ఇప్పుడే ఒకటి అర్థమైంది. ఈ ప్రోడక్ట్స్ వల్ల నేను హ్యాపీగా పడుకోవడం లేదు. ఓహో మరైతే
అయితే దేనివల్ల బాగా నిద్రపోతున్నావు? మీ ఇంట్లో ఉండే వాతావరణం వల్ల నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. లీవు వెంటనే పైకి లేచి జీనాకి క్లోజ్గా వెళ్తున్నాడు. సరే వీటిని యూజ్ చేసుకో అనేసి వెళ్ళిపోబోతూ ఉంది. ఆ సమయంలో అనుకోకుండా తన కాళ్ళు తగిలి ఆ బాటిల్స్ అన్ని కింద పడిపోయి పగిలిపోతున్నాయి. వద్దు అని జీనా ఎంత చెప్పినా వినకుండా తనని ఎత్తుకొని వచ్చి ఒక టేబుల్ మీద కూర్చోపెట్టేసి తనకి చెప్పులు తొడుగుతున్నాడు. జీనాకి కాస్త షైగా ఉంది. ఏమైంది, టెన్షన్ పడిపోయావా అని అడుగుతున్నాడు. అమ్మాయి వేరు అబ్బాయి వేరని అంటుంది. కానీ నేను మీ తమ్ముడినే కదా అని అంటున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్ ని నీట్ గా తుడుస్తూ ఉంటే జీనా లీవునే చూస్తూ ఉంది. ఎందుకలా చూస్తున్నావు? నేనేమైనా చేసేస్తానని కంగారు పడుతున్నావా అని అడుగుతున్నాడు. ఇక మీదట మనమిద్దరం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పాస్ట్ మర్చిపోయి మూవ్ ఆన్ అవుదామని ఆల్రెడీ డిసైడ్ అయ్యాం కదా అని అంటుంది. ఆ మాటలు విని లీవు హట్ అవుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు మనం ఎందుకు విడిపోయామో నేను ఇప్పటి వరకు ఆలోచిస్తూనే ఉన్నానని అంటున్నాడు. నువ్వు వెళ్ళి పాడుకో అనేసి జీనా వెళ్ళిపోతూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. లీవు జీనా డిస్టెన్స్ పెరుగుతుందా లేక వారి ఫీలింగ్స్ ఏమైనా బయటపడతాయో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.